ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ దూకుడు పెంచుతోంది. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్ధీకరణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్స్ తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ సర్కార్ దూకుడు పెంచుతోంది. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్ధీకరణ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అటు ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కూడా సూచించారు. ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్స్ తో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ రాణి, ఎల్ఆర్ఎస్ పై తెలంగాణలో ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని చెప్పి కాసేపటి క్రితమే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020లో ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తం 2 నెలల కాలంలో 25,70,000 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఏవైతే ఎల్ఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో అర్హమైన దరఖాస్తులు ఉంటాయో నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులన్నీ వెంటనే దశల వారీగా క్రమబద్ధీకరించాలి, వాటిని అన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను కలెక్టర్లను ఆదేశించిన పరిస్థితి. అందులో ప్రధానంగా హెచ్ఎండిఏ లిమిట్స్ లో, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్ లో 3,59,000 పైచీలకు 3,69,000 దరఖాస్తులు ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 1,06,000 దరఖాస్తులు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో 13 లక్షల పైచీలకు దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో 2020లో ఇండివిజువల్ అంటే వ్యక్తిగత ఇంటి స్థలానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుతో పాటు ₹1,000 నామమాత్రం రుసుము, లేఅవుట్లకు సంబంధించిన దరఖాస్తులకు ₹10,000 నామమాత్రం రుసుము వసూలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేసే సమయంలో ఎంత మేర ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేయాలన్న దానిపై ఇంకా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదు. ముందుగా ఈ 25,70,000 దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి ఏవేవి నిబంధనల మేరకు ఉన్నాయి, ఏవేవిని ఎల్ఆర్ఎస్ ప్రకారం క్లియర్ చేయాలని దానిపై ఒక నిర్ధారణకు రావాలని చెప్పి కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ధనలక్ష్మి, అలాగే కరుణాకర్, ఫీజులకు సంబంధించి కానీ విధి విధానాలకు సంబంధించి కానీ ఒక క్లారిటీ ఎప్పటిలోగా వచ్చే ఛాన్స్ ఉంది? అంటే ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ పై ఎటువంటి నియమ నిబంధనలు ఉండాలన్న దానిపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ సమావేశంలో ఎల్ఆర్ఎస్ ఫీజులు ఎంత మేర వసూలు చేయాలి, అంటే వ్యక్తిగతంగా ఇంటి స్థలాలకు సంబంధించిన ప్లాట్లకు, ఇంటి స్థలాలకు ఎంత మేర ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేయాలి, ఇక లేఅవుట్లకు సంబంధించిన ప్లాట్లలో ఎంత మేర వసూలు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ పై ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ఫీజులను వసూలు చేసి ప్రజలపై భారం మోపొద్దని చెప్పి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లో డిమాండ్ చేసింది. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఫీజులను వసూలు చేసి ప్రజలపై భారం మోపుతుందని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఎల్ఆర్ఎస్ ఫీజులను ఎంత మేర వసూలు చేస్తారు, ఒక చదరపు గజానికి ఎంత మేర ఎల్ఆర్ఎస్ ఫీజు ఉంటుందన్న దానిపై మనకు ఒక 1 రోజుల్లో ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.